తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసిపోయింది. నిన్న సాయంత్రంతో నామినేషన్ల పర్వానికి ఎండ్ కార్డ్ పడింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల వద్ద తమ నామినేషన్లను దాఖలు చేయగా సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లో క్యూలో ఉన్న అభ్యర్థుల పత్రాలను అధికారులు స్వీకరించారు. సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం చివరి రోజు 28,456 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో కౌంటర్లు క్యాండిడేట్లతో కిటకిటలాడాయి. ఇక నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తవడంతో ఇవాళ స్క్రూటినీ ఉంటుంది. రిజెక్ట్ అయిన అప్లికేషన్లకు సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన అప్పీల్కు వెళ్లొచ్చు. 2వ తేదీన అప్పీల్కు సంబంధించి డిస్పోజల్ ఉంటుంది. 3వ తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. పోటీలో ఉన్నవారి జాబితా అనౌన్స్ చేస్తారు. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం చేసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2,996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,31,000 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయబోతున్నారు. మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫిబ్రవరి 16న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈసారి 53 లక్షల పైచిలకు ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోననేది ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టార్ క్యాంపెయినర్లతో రంగంలోకి దిగి ఓటర్ల మనసును గెలుచుకోవాలని పార్టీలు స్కెచ్ వేస్తున్నాయి.